ఒక పచ్చి ద్రోహాన్ని, ఒక పచ్చి మోసాన్ని సరిచేస్తుంటే సరి చెయ్యడాన్ని కూడా తప్పుపట్టి మోసపూరిత వార్తలు రాయడం సిగ్గులేని ఈనాడు జర్నలిజానికే సాధ్యమైంది. ఒక హయాంలో అమరావతిలో భూములు తీసుకున్నారు. మొన్నదాకా నేను కూడా అనుకుంది ఏంటంటే రిటర్నబుల్ ప్లాట్ అంటే ఒక ఎకరం ఇచ్చినటువంటి వ్యక్తికి 1200 గజాలు భూమి, అలాగే అంటే ఫ్లాట్గా ఒక 200 గజాలు అంటే డొమెస్టిక్ కింద ఒక 200 గజాలు కమర్షియల్గా ఇస్తామని చెప్పారు. అప్పుడు అవి ఇచ్చేసారనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే ఇవ్వలేదని మన జలశ్రామ్ కుమార్ గారు చెప్పేదాకా తెలియదు. ఎందుకంటే ఇంతవరకు రైతులకు న్యాయం మేమే చేసాం. వాళ్ళ దగ్గర భూమి తీసుకుని 5 పైసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తానన్న భూమి కూడా తిరిగి పక్కపోవడం అంత ద్రోహం ఏదైనా ఉందా? ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజున తమ వాళ్ళకి చక్కబెట్టుకోవడానికి చేసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఆ సమస్య పరిష్కారానికి జగన్ సర్కార్ సిద్ధపడితే అమరావతిని ధ్వంసం చేయడానికి జగన్ ప్రభుత్వం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుందట. భూములు ఇచ్చిన రైతులు కేటాయించాల్సిన రిటర్నబుల్ ప్లాట్ విషయంలో చుక్కలు చూపిస్తుందట. నిబంధనలు తనకు అనుకూలంగా మార్చుకుని అమరావతిపై మరో కొట్టక తేలైపోయింది. ఆమోదం అవసరం లేకుండా రైతులకు బలవంతంగా ప్రత్యామ్నాయ ప్లాట్ కట్టేందుకు రంగం సిద్ధం చేసినట్ట. టూ అని ఉయ్యాలనిపిస్తుంది మహాన. వాళ్ళ ఆమోదం ఏంటి? వాళ్ళ ఆమోదం లేకుండా భూమి చేస్తారా? వాళ్ళకి భూమి ఇవ్వలేదు, ఇస్తుంటే తప్పట. వాళ్ళ ఆమోదం వద్దంటున్నారట. ఇంతకంటే నీచమైన వార్త ఎవరన్నా రాస్తాడా? అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లాంటి వార్త రాస్తాడా?